హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏపీలో ఇప్పుడు స్వచ్ఛరథం అని చెప్పేసి ఉందండి. ఈ యొక్క స్వచ్ఛరథంలో పాఠశాలలో చెత్త ఏదైనా ఉన్నా సరే, లేదా పిల్లల దగ్గర ఏదైనా చెత్త ఉన్నట్లయితే ఆ చెత్త ఇస్తే వారికి పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం అయితే చేస్తారండి. అంతేకాకుండా ఈ చెత్తని ఇవ్వడం ద్వారా 17 రకాల ఇంటికి సంబంధించిన సరుకులు కూడా పొందవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏపీలో స్వచ్ఛరథం పథకం అనేది స్టార్ట్ అయిందండి. అంటే ఇంటింటికి వెళ్ళి పొడి చెత్తను సేకరిస్తారండి. పొడి చెత్త అంటే ప్లాస్టిక్, ఇనుము, పేపర్స్ ఇలాంటి పొడి చెత్తను సేకరించి, అంటే రీసైకిల్ చేయగలిగిన వస్తువులను సేకరించి వాటి యొక్క వెయిట్ చూసి వెయిట్‌కి సంబంధించిన అమౌంట్ గాని లేకపోతే వస్తువులు గాని ఇవ్వడం అయితే చేస్తారండి. అంటే చెత్తకు బదులుగా నగదు లేదా వస్తువులు అనేది పంపిణీ అయితే చేస్తారు. ఈ యొక్క చెత్తనంతా తీసుకొని వెళ్లి రీసైక్లింగ్ అనేది చేస్తారు. దీని ద్వారా గ్రామాల్లో గానివ్వండి, పట్టణాల్లో గానివ్వండి, పారిశుద్ధ్య యొక్క ప్రమాణాలనేది పెంచడం అయితే చేయడానికి ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సరుకులు ఏమేమి ఇస్తారంటే కొబ్బరి నూనెలు గానివ్వండి, సర్ఫ్ ప్యాకెట్లు గానివ్వండి, సబ్బులు గానివ్వండి, ఒంటి సబ్బులు గానివ్వండి, కార్న్ ఫ్లోర్ ప్యాకెట్స్ కానివ్వండి, టీ లేదా బ్రూ కాఫీ ప్యాకెట్స్ కానివ్వండి, లేస్ ప్యాకెట్లు, పేస్టులు, షాంపూలు, పెద్ద ఉల్లిపాయలు, టూత్ బ్రష్‌లు, పెన్నులు, పెన్సిల్లు, గోధుమ పిండి, వేరుశనగ గుళ్ళు లేదా మినపగుళ్ళు, కందిపప్పు ఇలాంటివన్నీ ఇవ్వడం అయితే చేస్తారండి. అయితే తీసుకునే ఐటెమ్స్ ఏంటి అంటే వాళ్ళు ఏ ఐటెమ్స్ తీసుకొని మనకి ఈ ఐటెమ్స్ అన్నీ ఇస్తారు. ఇనుము గానివ్వండి, పేపర్‌లు గానివ్వండి, పుస్తకాలు గానివ్వండి, అంటే పాత పుస్తకాలు గానివ్వండి, అట్టపెట్టెలు గానివ్వండి, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు బాటిల్స్, స్టీల్ వస్తువులు గానివ్వండి, అల్యూమినియం అంటే మనం ఈ కోకో కోలా, పెప్సీ తాలూకా టిన్స్ ఉంటాయి గానండి. ఇలాంటి టిన్స్ గానివ్వండి, లేదా ఇతర వస్తువులు ఏవైనా సరే ఈ యొక్క వస్తువులనేది తీసుకొని మీకు ఇంతకు ముందు నేను చెప్పిన సరుకులనేది ఇవ్వడం అయితే చేస్తారండి. పాఠశాల విద్యార్థులని ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రాలో భాగంగా ఇంక్లూడ్ చేసేందుకు ఈ యొక్క స్కీమ్‌నయితే తీసుకొచ్చారండి. స్వచ్ఛరథం అనే స్కీమ్‌ననేది తీసుకురావడం జరిగింది. పల్లెల్లో పరిశుభ్రతకు వినూత్న కార్యక్రమంగా ఈ యొక్క స్కీమ్‌నయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క స్కీమ్‌లో పొడి చెత్త ఏదైతే ఉందో అది పిల్లల దగ్గర నుంచి సేకరించి, దాన్ని తూకం వేసి, దానికి సరిపడా కొత్త సామాగ్రి అయిన పెన్నులు గానివ్వండి, పుస్తకాలు గానివ్వండి, వారికి కావాల్సిన అట్టలు గానివ్వండి, ఇవి వారికి విద్యార్థులకనేది అందజేస్తారండి. ఈ యొక్క స్కీమ్ వల్ల ఏమవుతుందంటే విద్యార్థులకి ముఖ్యంగా కలిగే ప్రయోజనాలేంటంటే ఉచితంగా విద్యా సామాగ్రి అనేది దొరుకుతుందండి. అంటే తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం అనేది కొంచెంగా తగ్గుతుంది. పర్యావరణ మీద పిల్లలకి అవగాహన అనేది బాగా పెరుగుతుందండి. నాయకత్వ లక్షణాలనేవి పెరుగుతాయండి. ఎందుకంటే శుభ్రంగా ఉండాలి అన్న థాట్ అనేది రావడం వల్ల నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. సామాజిక బాధ్యత పెరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక క్రమశిక్షణ అనేది వారికి ఏర్పడుతుందండి. సో ప్రతి గురువారం పూట ఈ యొక్క స్వచ్ఛరథం అనేది స్కూల్‌కి వెళ్తుందండి. వారు ఇచ్చే సామాన్లన్నీ తీసుకొని వారికి పుస్తకాలు గానివ్వండి, పెన్నులు గానివ్వండి ఇవ్వడం అయితే చేస్తారండి. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్‌ని పైలట్ ప్రాజెక్ట్ కింద అనకాపల్లి జిల్లాలో దీన్ని స్టార్ట్ చేశారండి. ఈ అనకాపల్లి జిల్లాలో మంచి స్పందన అయితే రావడం జరుగుతుంది. పిల్లలందరూ చక్కగా వారికి సంబంధించిన పొడి చెత్తని తీసుకొచ్చి తూకం వేయించి, దానికి సంబంధించిన వెయిట్ కలిగిన పుస్తకాలు గానివ్వండి, పెన్నులు గానివ్వండి తీసుకుంటున్నారండి. ఇలా ఈ యొక్క కార్యక్రమం అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. తొందరలోనే జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుందండి. సో, ఈ యొక్క మంచి కార్యక్రమానికి మనందరం సపోర్ట్ చేసి, అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.